సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి అయ్యప్ప స్వామిది మనకి అందరూ ఎక్కువ మాల వేసుకుంటూ ఉంటారండి. సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి బ్యానర్ తీశాను. మొన్న కూడా ఒకటి అయితే అప్లోడ్ చేశానండి, మన అయ్యప్ప మాల గురించి ఆహ్వానిస్తున్నట్టు. సో దానికైతే మంచి రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందనమాట. సో దాని మీద ఆధార పెట్టుకొని ఇప్పుడు మనకి రామ్ చరణ్ అన్న గారు మాల వేసుకున్నారు. సో ఆ మాల మీద అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేసుకొని షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పిక్సెల్ ఓపెన్ చేసుకున్నానండి. పిక్సెల్ ఓపెన్ చేసుకుంటే మనకి ఏంటో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకి ఈ సైజ్ సరిపోతుంది. నేను రౌండ్ షేప్ చేస్తాను కాబట్టి తర్వాత వచ్చేసరికి దీన్ని క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సైజ్ వచ్చేసరికి ఇది సరిపోద్ది. తర్వాత వచ్చేసరికి కలర్ అనేది నేనైతే వైట్ కలర్ పెట్టుకున్నానండి. పెట్టుకుందంటే మనకి ఈ టైప్లో వస్తుంది అనమాట. మనకి ఈ షేప్లో కావాలి మనకి. తర్వాత వచ్చేసరికి మనకి అక్కడ ఏ పక్కన డబ్బా క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ షేప్స్ కనిపిస్తాయండి. షేప్స్లో వచ్చేసరికి ఈ షేప్స్ తీసుకుంటున్నాను. నేనైతే వైట్ రౌండ్ షేప్ తీసుకున్నాను. మనకి ఇట్లా బ్లాక్ మనకు మొత్తం వైట్ కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి మనం బ్లాక్ కలర్ మీద టచ్ చేసుకుంటే మీకు ఎంత కావాలి చూసుకొని పెట్టుకోండి. నాకైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఈ టైప్ వస్తే దీంట్లో మనం లేటెస్ట్ సైడ్ పొజిషన్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో కనుక్కున్నానండి. మధ్యలో కనుక్కుంటే మధ్యలోకి వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని దీన్ని అయితే సేవ్ చేసుకోవాలని ఫస్ట్ మనం అయితే. నేను దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత చూడండి, అయితే దీని అయితే ఇమేజ్కి ఇమేజ్కి వెళ్ళి దీని అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని డిలీట్ చేసుకున్నానండి. డిలీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే సేవ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ అయితే తీసుకోవాలండి. మన ఛానల్ నా ఇమేజెస్ అయితే మీకు సేల్ పెట్టానండి. మీకు కావాలనుకున్న మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, నేనైతే ఇచ్చేస్తాను. మొత్తం మనకి 3000 దాకా ఉంటాయండి పిఎన్జీలు అనేది. మొత్తం 2000 పైన పిఎన్జీ బ్యాక్గ్రౌండ్లు 1000 పైన పిఎన్జీలు ఉంటాయండి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అయితే 2000కి అయితే ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేసరికి నేను తీసుకున్న తర్వాత దీనైతే కలర్లోకి వెళ్ళి ఎనేబుల్ చేస్తున్నానండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత టచ్ చేసిన తర్వాత ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని 24 పెట్టుకోనండి, ఎక్కువ తక్కువద్దు. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీని ఇది లాక్ వేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ మొత్తం ఇక్కడ రౌండ్గా బ్లాక్ కలర్ కనిపిస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే కలర్స్లోకి వెళ్ళి దీనికైతే వైట్ కలర్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీకైతే కనిపించలేదు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్నాప్షాట్లోకి అయితే వెళ్తున్నానండి. మనకి ఈ స్నాప్షాట్ ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో చూసుకొని దాని తగ్గట్టుగా అయితే ఇలా పెట్టుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని అయితే కింద కనుక్కున్నానండి. ఇప్పుడు చూడండి మనకు మంచిగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి కలర్ ఫిల్టర్స్లో కలర్ ఫిల్టర్స్కి వచ్చిన తర్వాత దీని అయితే -156 పెట్టుకోండి. మనకి ఎక్కువ తక్కువద్దు, నేనైతే ఇలా పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసరికి ఇదేం చేస్తారంటే +27 పెట్టుకోండి. నేను ఇక్కడ ప్లస్ బటన్ నొక్కుతుంటే అదేంటంటే మనకి మోడ్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట. తర్వాత వచ్చేసరికి పైకి స్క్రోల్ చేస్తే బ్రైట్నెస్ అనేది 27 పెట్టుకోండి. మైనస్ అనేది చూడండి, మైనస్ వేరు ప్లస్ వేరు అనమాట. పెట్టుకున్న తర్వాత నేనైతే లాక్ వేస్తున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ వేసుకున్న తర్వాత నేను ఏదైతే పిక్చర్స్లో ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఇమేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇదనమాట. దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరకి అయితే నేనైతే ఇలా తీసుకున్నానండి. మనకి ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే ఇలా అనుకున్న తర్వాత మీరు కూడా ఏదో ఒక ఎఫెక్ట్ తీసుకోనండి. ఒక ఎఫెక్ట్ అయితే తీసుకోండి. మీరు డైరెక్ట్గా ప్లే వదిలేకమాకండి, అప్పుడు మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి నేనైతే సాచురేషన్ తగ్గించుకొని ఓపాసిటీ తగ్గించుకున్నానండి. మనకి ఎంత కావాలో చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకైతే అంతా అయిపోయినట్టు ఎడిటింగ్ అంతా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి పిక్సార్ట్లో నేను ఎడిట్ చేసి పెట్టుకున్న అయ్యప్ప దేవుడి ఫోటో అయితే తీసుకున్న జరుగుతుందనమాట. నేను తీసుకున్న తర్వాత నేనైతే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. దీంట్లో అయితే లాక్ వేస్తున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ పిఎన్జీ ఉంటుందండి. నేనైతే వీడియోస్ పాస్ చేసి చూపిస్తాను చూడండి. నేను టెంపుల్ పిఎన్జీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇది ఎందుకంటే మనం ఖచ్చితంగా దేవుడు చేసినప్పుడు ఖచ్చితంగా తోరణాలు లేదా టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. నేనైతే తోరణాలు తీసుకోలేదు కాబట్టి టెంపుల్ అయితే తీసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎక్కడికి చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నాకైతే కిందకి టచ్ కదా, దాని కింద కనుక్కున్నాను. మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోవాలండి. మీ యొక్క ఫోటో అనేది మీకు ఫేడింగ్ ఇచ్చుకున్నా కానీ లేదంటే నార్మల్ ఫోటో కానీ తీసుకోవాలి. అయితే రామ్ చరణ్ గారి అయ్యప్ప మాల ఇస్తున్నారు కాబట్టి ఆ ఫోటో అయితే తీసుకోవడం జరిగిందనమాట. మీకు ఎక్కడ కావాలో దాని దగ్గర చూసుకొని పెట్టుకోండి. నేనైతే ఇలా చేసుకున్నానండి.
సో ఇలా చేసుకున్న తర్వాత నేను ఎత్తికి పెట్టుకోవడం జరిగిందనమాట. పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ అనేది పైకి అనుకున్నానండి. మనకైతే ఈ టైప్ అయితే వచ్చిందనమాట. మీరు చూసుకొని పెట్టుకోండి. సో నేనైతే ర్యాండమ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇంకా అటు ఇటు చూసుకోకుండా చేసేస్తున్నాను. సో మీరు అన్నీ చూసుకొని చేసుకోండి ఒకసారి. సో తర్వాత వచ్చరికి నేనైతే హ్యాండ్ తగులుతుంది కదా రాజాన్ గారికి, హ్యాండ్కి పక్కన అనుకున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ బటన్ న్యూట్రల్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి అను ఫాంట్స్ 6లో కన్వర్ట్ చేసి పెట్టుకున్న మ్యాటర్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకున్నానండి. సో చూడండి నేనైతే దీన్ని ఇట్లా చేసుకున్న తర్వాత మ్యాటర్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకున్నానండి. చేసుకుంటే మనకి మ్యాటర్ వచ్చేసింది. సో ఈ మ్యాటర్ ఏంటంటే మనకి స్వామి శరణమయ్యప్ప అనే మ్యాటర్ అనమాట. సో ఈ మ్యాటర్ని నేను ఏం చేశానంటే అను 7కి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. దీన్ని అను ఫాంట్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో దీంతో వచ్చేసరికి మనకి ఫాంట్ అనేది ఈ ఫాంట్ చేస్తున్నానంటే మానస స్పెషల్ ఫాంట్ నెంబర్ 101 తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత నేనైతే కొంచెం ఇలా పెద్ద చేసుకున్నానండి. మనకి ఎక్కడ కావాలి చూసుకొని. సో నాకు ఇక్కడ సరిపోయింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలైన్మెంట్ ఉంటుందండి. దీంట్లో ఇది కాదు దీన్ని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వర్డ్స్లోకి వెళ్తున్నానండి. వర్డ్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గించుకున్నానండి వర్డ్స్ అనేది. చూడండి నేనైతే దీన్ని తీసుకున్న తర్వాత వర్డ్స్ అనేది తగ్గించుకున్నానండి. కొద్దు మనకి వర్డ్స్లోకి వెళ్ళి కొంచెం తగ్గించుకుంటే మనకి ఈ టైప్తో వచ్చిందనమాట. తర్వాత కలర్ వచ్చేసరికి నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. సో మనకి దేవుళ్ళకి ఎప్పుడైనా సరే రెడ్ కలర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి అను ఫాంట్స్ అన్నప్పుడు స్టోక్ అనేది మినిమం ఒక 8 ఉండాలండి. 8 పైనే ఉండాలి. అప్పుడు మనకి చూడటానికి కూడా ఒక లుక్లో కనిపిస్తుంది అనమాట అను ఫాంట్స్ అన్నప్పుడు. సో మీరు తక్కువలో తీసుకుంటే ఏంటంటే బోదర కనిపించడం కానీ అలా చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి బ్లర్ కూడా ఇలాగే తీసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే చూడటానికి కూడా మంచి లుక్లో కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి నేను ఇలా తీసుకున్న తర్వాత సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి మీరు నచ్చిన కాడ పేరు పెట్టుకుంటే పేరు పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు పేరు కానీ మీరు నచ్చిన పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.